నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ రాజ్భవన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ అందరినీ కలిపి ఉంచుతుందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కోవర్కింగ్ స్పేస్ నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష మహిళలకు ఉపాధి మార్గాలు అన్వేషించి అవకాశాలు కల్పించాలి అని అధికారులకు ఆదేశం జాతీయ వినియోగదారుల దినోత్సవంలో పాల్గొన్న మంత్రి నాదెళ్ల మనోహర్ అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని వ్యాఖ్య క్రైస్తవులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగ క్రిస్మస్ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రేమ, క్షేమగుణం, కరుణ, యేసు బోధనలతో క్రైస్తవులు పండుగ జరుపుకుంటారని ఆయన అన్నారు. రాజ్భవన్ లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ క్రైస్తవ మతాన్ని అనుసరించే వారందరికీ అత్యంత ప్రాముఖ్యం కలిగిన పండుగ క్రిస్మస్ అని అన్నారు. అందరినీ కలిపి బంధాలను బలోపేతం చేస్తుందని తెలిపారు. యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ సంతోషానికి కృతజ్ఞత తెలిపే అవకాశాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని కోట్లాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే పండుగ క్రిస్మస్ అని ఆయన అన్నారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ప్రీ క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చిన సోదరీమణులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. I wish you all happy Christmas. Christmas is a much anticipated festival of the year by billions of the people around the world. Christmas is celebrated every year on 25th to mark the birth of Jesus Christ, who the Christians believe is the Son of God. On this holy day, people all over the world celebrate his teachings of love, forgiveness, and compassion. It's a time of healing and renewed strength and a season to remember, to rejoice. Over the centuries, Christmas has become one of the biggest festivals eagerly awaited by people across the world and celebrated with abundant joy and happiness. The birth of Jesus Christ is an event of utmost importance to all the followers of Christianity, as it is believed that God had sent his Son to the earth as a sacrifice to redeem the people of the world from their sins. It is believed that through his crucifixion and subsequent resurrection, God offered humans the salvation and eternal life. People exchange gifts with loved ones out of remembrance of the gift of God gave the people in Jesus, the gift that is loved by all and signifies that we are not alone and we can hope for the future. The celebration of Christmas marks a midnight mass at churches, singing of Christmas carols and other festivities. చదువుకున్న మహిళలు గృహిణులుగా ఇళ్లలో మిగిలిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. కోవర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోమ్ తో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందన్నారు. వీటి ద్వారా మహిళలకు ఉపాధి మార్గాలు అన్వేషించి అన్ని అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలి అని, వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలి అని సూచించారు. వర్క్ ఫ్రం హోమ్, కోవర్కింగ్ సెంటర్లతో మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికీ చదువుకున్న మహిళలు ఇళ్లల్లో ఉంటున్నారని, వారికి వర్క్ ఫ్రం హోమ్ అందుబాటులోకి తెస్తే ఆన్లైన్ విధానంలో పనిచేసి ఉపాధి పొందుతారన్నారు. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని, కుటుంబ వ్యవహారాలు, బాధ్యతల వల్ల చాలా మంది ఇళ్లకి పరిమితం అవుతున్నారని, వారికి అవకాశాలు కల్పిస్తే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో
మహిళలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామని, వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలి అన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ కు అలవాటు పడ్డామని, ఎక్కడ మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వినియోగదారుల హక్కులు మర్చిపోయేలా కొందరు వ్యవహరిస్తున్నారు అని, టీ పౌడర్ నుంచి కందిపప్పు వరకు కల్తీ జరుగుతుందని తెలిపారు. పిల్లలు తినే చాక్లెట్లలోనూ కల్తీ జరుగుతుందని, వీటిని నివారించేందుకు అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. ధాన్యం సేకరణ తరువాత 24 గంటల్లోనే ఖాతాలో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. దీపం 2 పథకం ద్వారా 75 లక్షల గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలి అన్నారు. చట్టాలు తీసుకువస్తే సరిపోదని, అవి యాక్టివ్గా ఉండాలి అన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామని, ఆహార కల్తీ నివారణకు జిల్లాలో కో-ల్యాబ్ ఏర్పాటుకు ఆలోచిస్తామన్నారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చట్టంలోని హక్కులను పౌరులు ఉపయోగించుకోవాలని సూచించారు. డిసెంబర్ 24వ తారీఖున 1986లో ఆ రోజు రాష్ట్రపతి గారి ఆమోదముద్ర పొందిన తర్వాత ప్రతి సంవత్సరం మనం చేసుకునే ఈ కార్యక్రమంలో అనేక మార్పులు టెక్నాలజీని బేస్ చేసుకుని కూడా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినాయి. వినియోగదారుడికి ఉన్న బేసిక్ రైట్స్, ఆ హక్కులతో పాటు ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా ఎవరైతే యాజమానులు, వ్యాపారవేత్తలు, వాళ్ళు అందించాల్సిన కనీస సౌకర్యాలు, వీటి గురించి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. గతంలో చిన్న చిన్న షాప్స్ ఉండేవి, ఏ గ్రామానికి ఆ గ్రామం పరిచయాలు ఉండేవి. ఏదైనా పొరపాటు జరిగితే ఒక ప్రోడక్ట్లో మనం పోయి ఎక్స్చేంజ్ చేసుకోగలిగే వాళ్ళం, ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ రోజున లేవు. మనందరం కూడా దాదాపు ఆన్లైన్ షాపింగ్కి అలవాటు అయిపోయాం. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఇంటర్నెట్ ద్వారా కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఏ విధంగా వినియోగదారుడికి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది ఆ ప్రోడక్ట్ పైన అనేది మనందరం కూడా ఈ చట్టాన్ని ద్వారా మనం ఆ సమాచారం తెప్పించుకోవాలి. ఎందుకు మనం కన్జ్యూమర్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి? మనం ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, మండల స్థాయిలో మనం ఎందుకు ఈ మీటింగ్ జరుపుకోవాలని దానిపైన ఒక 15 రోజుల క్రితం మేము ఒక అధ్యాయం చేశాం. ఫుడ్ అడల్టరేషన్ గురించి ఇందాక చూపించారు, నేనే ఆశ్చర్యపోయాను. అంటే ఏ విధంగా మనం ఒక చిన్న టీ పౌడర్ దగ్గర నుంచి కందిపప్పు వరకు మన బిడ్డలు తినే చాక్లెట్లు ఏ విధంగా దాన్ని కల్తీ విధంగా అడల్టరేటెడ్ ఫుడ్ ప్రోడక్ట్స్, కలర్స్ వాడి ఆకర్షణీయంగా తయారు చేసినంత మాత్రాన వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి ఎంత నష్టం కలుగుతుంది వాళ్ళ ఆరోగ్యపరంగా అనే అంశం ఇందాక నాకు చూపించినప్పుడు నేను నిజంగా నన్ను కదిలిచ్చింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో, క్షేత్రస్థాయిలో చాలామందికి దీని గురించి అవేర్నెస్ లేకపోవచ్చు. మేము పౌర సరఫరాల శాఖ నుంచి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ఖరీఫ్ మాసంలో ప్రత్యేకంగా మొట్టమొదటిసారి రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, రైతులకి బకాయిలు వదిలి వెళ్ళకూడదు, వాళ్ళకి ఇమీడియట్గా మనం పేమెంట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకెళ్ళినప్పుడు 48 గంటల లోపే వాళ్ళకి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు నిధులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తామనే హామీ మేము ఇచ్చాం. అంటే నిజంగా ఎంత పెద్ద ఎక్సర్సైజ్ అంటే అది. ఈ రోజుకి అంటే యాజ్ ఆఫ్ టుడే దాదాపు 22,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ ఖరీఫ్ మాసంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేశాం. ప్రేమాదయతో కూడినదే నిజమైన క్రిస్మస్ అని దైవజనులు డానియల్ రాజు, రెవరెండ్ బుర్రి చంద్రశేఖర్ తెలియజేశారు. తాడేపల్లి క్రిస్టియన్ పేట లూథరన్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలతో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు జననాన్ని తెలిపే పశువుల పాకను స్థానిక యువత సుందరంగా తీర్చిదిద్దారు. తాడేపల్లి క్రిస్టియన్ పేట లూథరన్ చర్చ్ నందు పాస్టర్ దానియల్ రాజు, రెవరెండ్ బుర్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా స్థానిక యువకులు, సంఘ పెద్దలు కలిసి చర్చ్ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. క్రీస్తు రాకడ తెలిపే విధంగా ఏర్పాటు చేసిన భారీ స్టార్ ఆకట్టుకుంది. క్రీస్తు పుట్టుకను తెలిపే పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా దైవజనులు డానియల్ రాజు, రెవరెండ్ బుర్రి చంద్రశేఖర్ క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసు ప్రభువును కొలుస్తూ భక్తులు ఆలాపించిన దైవభక్తి గీతాలు, కీర్తనలు అలరించాయి. ఈ సందర్భంగా పాస్టర్లు యేసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు.
ఈ సందర్భంగా దైవజనులు మాట్లాడుతూ మీ వల్లే మీతోటి వారిని ప్రేమించినప్పుడే దేవుని ఆశీస్సులు పొందిన వారవుతారని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడే దేవుని కృప పొందేందుకు అర్హులవుతారన్నారు. ఎదుటివారి పట్ల ద్వేషం, అసూయ కలిగిన వారు దేవుని శిక్షకు గురవుతారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటప్పుడు ఆపదలో ఉన్న వారి గురించి తప్పక ప్రార్థనలు చేయాలన్నారు. 1927లో స్థాపించబడిన ఈ లూథరన్ చర్చి అప్పటి నుంచి మా పెద్దవాళ్ళు ఎంతో ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ వచ్చారు. అదేవిధంగా మా కుర్రవాళ్ళు ఇప్పుడు కూడా అదేవిధంగా సంవత్సరం దీన్ని ఇంకా డెవలప్ చేసుకునే భాగంలో పోయిన సంవత్సరం స్టారు తిరిగే విధంగా ఇప్పుడు పశువుల పాక ఒకటి కొత్తగా నిర్మించారు. దీనికి దాని పక్కనే పశువుల పాక కానీ ఈ క్రిస్మస్ తాత వేడుకలు కానీ ఇవన్నీ కూడా అందరూ కూడా కలిసి కుర్రోళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మాకు సహకరించి ఇవన్నీ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవరకు నమస్కారం. మాది తాడేపల్లి క్రిస్టియన్పేట. మా సోదరులకి సహోదరులకి బంధుమిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మేము ప్రతి క్రిస్మస్కి ఇలాగే చేసుకుందామని చెప్పి ఇది అవుతున్నాము. అట్లాగే మాది స్థాపితం తాడేపల్లి క్రిస్టియన్పేట చర్చి 1927. ఆ స్థాపితంలో మా పితరులు మా తాతలు అందరు కలిసి చేసిన దాన్ని బట్టి మేము ఇది చేసుకుంటా అలా వెళ్ళాలని ఫాలో అవుతా అంతకుముందు సంవత్సరం స్టార్ తిప్పాము. ఈ తర్వాత స్టార్తో పాటు డ్యాములు అవి పెట్టాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ తాతతో పాటు గుర్రబండితో ఇది చేసుకుంటా మన క్రీస్తు యేసు పుట్టుక గురించి మేము పశువుల పాక పెట్టాలనుకొని మేము అలా యాడ్ చేసుకొని మా అందరూ సోదరులు కలిసి మేము ఇలా చేసుకున్నాం. అందరి సహకారంతో ఇలా చేసుకున్నాం కాబట్టి మాకు ఇంకొక సంవత్సరంలో కూడా మా జీవితంలో ఇలాగే జరగాలని మేము కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అమరావతిలో కృష్ణానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి మరో ఏడాదిన్నరలోగా అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. 2025 ఏప్రిల్కు పూర్తి కావాల్సిన బ్రిడ్జి జగన్ చేతకానితనం వల్లే ఆలస్యమైందని, ఫలితంగా ప్రభుత్వంపై 450 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని మండిపడ్డారు. చిన్న కాకాని నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 18 కిలోమీటర్లు నిర్మించే రహదారిని ఆధునిక పద్ధతిలో నిర్మిస్తున్నారని మంత్రి చెప్పారు. బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. క్యాపిటల్ వచ్చిన దగ్గర నుంచి 2014-19 మధ్య ఈ మేజర్ బైపాస్ ఏదైతే ఉందో ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే జనరల్గా నేషనల్ హైవేలో అండర్ పాసెస్ ఎవ్రీ 2 కిలోమీటర్స్కి వేస్తారు. అయితే అది జనరల్ గైడ్ లైన్స్ నేషనల్ హైవేస్కి. ఇక్కడ కాకపోతే ఒక మహానగరం రాబోతుంది కాబట్టి ఆ రోజు ఒక విజన్ తోటి ఎవ్రీ 1 కిలోమీటర్కి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నింటినీ కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపోజ్ చేశారు. చేసినప్పుడు దానికి అప్రూవల్ అన్నీ అయినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి నామ్స్ ఏమి పెట్టుకోవద్దు, మీరు ఒరిజినల్గా ఏదైతే నేషనల్ హైవే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం చేయండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేశారు. మళ్ళీ ఈ రోజున అమరావతి నగరం జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్లో జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ కిలోమీటర్కి అండర్ పాసెస్ ఉండే విధంగా కనెక్టివిటీ బాగుండే విధంగా చంద్రబాబు నాయుడు గారు రివైజ్ చేశారు. అదేవిధంగా సీడ్ యాక్సెస్కి ఒక క్లోవర్ లీఫ్ మోడల్లో అక్కడే వెళ్ళిపోయే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. తర్వాత ఇంతకుముందు ఎగ్జిట్స్ లేవు దీనికి. ఇంత పెద్ద హైవే వేసినప్పుడు ఎగ్జిట్స్ లేకపోతే ప్రజలు ఈ రోడ్డు మీదకి హైవే వాడుకోవాలంటే కష్టం. దాని గురించి ఒక 10 ఎగ్జిట్స్ అడిగారు. దానికి వారు ఉన్న వాటి దృష్ట్యా 6 ఎగ్జిట్లకి వాళ్ళు ప్రపోజల్ ఓకే చేశారు. మిగిలిన 5 అడిషనల్ ఎవ్రీ 1 కిలోమీటర్ కావాల్సిన అండర్ పాసెస్కి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు రేపు ఏప్రిల్ 2025కి కంప్లీట్ అయిపోయేది ఒరిజినల్గా. అయితే ఈ అండర్ పాసెస్ అడిషనల్గా యాడ్ చేయటం వల్ల ఈ రోజున 450 కోట్ల రూపాయలు అడిషనల్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్టినవన్నిటిని కూడా పగలగొట్టి అండర్ పాసులు వేయటం. రెండోది టైం లైన్, రేపు ఏప్రిల్ కావాల్సింది వీళ్ళకి మళ్ళీ ఇంకొక 1.5 year ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద అవగాహన లేకుండా, దూరదృష్టి లేకుండా కేవలం కక్షతోటి చేసినందువల్ల ఎంటైర్ ప్రాజెక్టు 1.5 year డిలే అవుతుంది. 450 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇవి అర్థం చేసుకోవాలని క్లియర్గా
తెలియాలని ఈరోజు మేము ఒకసారి వచ్చి ఇవన్నిటిని వెరిఫై చేసుకొని ఇక్కడే ఉన్న రైతులకు కానీ ఇంకేమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే మా ఎమ్మెల్యే గారు నేను ఇంకా కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి డిలేలు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ రాకుండా ఉండాలని ఈ రోజు విజిట్కి వచ్చాం. థ్యాంక్ యూ. ఏపీ ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేస్తున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలియజేశారు. గత ప్రభుత్వం అర్హత లేని వారిని ఫైబర్ నెట్ లో నియమించిందని మండిపడ్డారు. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించి వేతనాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. 410 మందిని తొలగిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఫైబర్ నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి మాట్లాడుతూ ఫైబర్ నెట్ లో నియమితులైన వారంతా వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారు అని, వీరందరికీ సంస్థ నుంచి వేల కోట్లు వేతనాలిచ్చి నిధులు దుర్వినియోగం చేశారు అని అన్నారు. న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహా తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అవినీతి అక్రమాల వల్ల ఏపీ ఫైబర్ నెట్ సంస్థ దివాలా అంచుకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. లాభాల్లో నడిచే సంస్థను గత ప్రభుత్వం నష్టాలు పాలు చేసిందని అన్నారు. ఫలితంగా ఏపీఎస్ఎఫ్ఎల్కు 1200 కోట్లు అప్పులు పాలు చేయడంతో సహా 900 కోట్లు బకాయిలు పెట్టిందని తెలిపారు. తాము కక్షతో దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదన్న, అర్హత లేకుండా అక్రమంగా నియమితులైన ఈ ఉద్యోగులను తీయకపోతే సంస్థ రోడ్డున పడుతుందని ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళను కూడా కొంతమంది తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్లను పూర్తి తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్ ఉండి నేను చెప్పా కదా, ఇక్కడ తింటూ వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తే, ఇప్పుడు మీరున్నారు పత్రిక నుంచి వచ్చారు కదా, మీరు జీతం తీసుకుంటూ వేరే పత్రికలో పనిచేస్తారా? చేయరు కదా. వేరే మీడియా సంస్థ దగ్గర పనిచేయరు కదా, లేదా వేరే ఉద్యోగం చేయరు కదా. ఇక్కడ జీతం తీసుకుంటే ఆ సంస్థకే పనిచేస్తారు. సో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉండొచ్చు, కానీ వేరే దగ్గర పనిచేస్తే ఎంటర్టైన్ చేయమంటారా? నేను అదే ప్రజలను కూడా కోరుకునేది, మేమేదో కక్షతోటో దురుద్దేశంతో చేయట్లేదు. ఈ తప్పు జరిగిందనే విషయం నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా దృష్టికి వచ్చింది. దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డున పడతారని చెప్పేసి నేను ఉంచమంటారా చెప్పండి? ఫీలింగ్ ఏంటండి? అదే కదా అడిగారు వాస్తవం. మళ్ళీ డౌట్ ఏముంది? అందులో క్వశ్చన్ మార్క్ ఏముంది? ఎవడైనా చెప్పండి, ప్రపంచంలో ఏ సంస్థ అయినా సరే ఇలా ఉద్యోగుల్ని, ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి గారు వాట్సాప్ ద్వారా ఒక లీగల్ డిపార్ట్మెంట్ పెట్టారని చెప్పేసి, ఎక్కడైనా జరుగుతుందా? ఒక మెసేజ్ ద్వారా. సరే ఆయన మెసేజ్ పెడితే పెట్టాడు, ఇక్కడున్న ఎండీ ఏం చేశాడు? దాన్ని కనీసం ప్రాపర్గా నేను ఏమంటానంటే, నేనే చెప్తున్నాను, కనీసం రెగ్యులరైజ్ అయినా చేసుకోవాలి కదా. అంటే అంత కొవ్వా? ఏమనాలి మరి? అంటే లెక్కలేనితనం. మమ్మల్ని ఎవడు అడుగుతాడు? అడగకూడదు. ఒక తప్పు జరిగితే అడిగారు, కనీసం తర్వాత రెగ్యులరైజ్ చేసుకుంటారు. కనీసం రెగ్యులరైజ్ కూడా వీళ్ళు చేసుకోలేదు. ఏమందామని చెప్పనని? ఎస్, ఎగ్జాక్ట్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళందరూ, ఆ పార్టీ అఫిలియేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు. నేనేమంటే అడిగారు, అది కూడా నేను తప్పు పట్టట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకు మేము వ్యతిరేకము, వాళ్ళని తీసేయాలని నా ఉద్దేశం కాదు. తీసుకోవడానికి నేను తప్పు పట్టట్లేదు. ప్రాసెస్ ఫాలో అయిన అంటున్నాను నేను అనేది. వచ్చిన అతని చేత పని చేయించండి అంటున్నాను, స్కిల్ డెవలప్ చేయించండి. తనకు ఉపయోగపడుతుంది, సంస్థకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు నడి రోడ్డున పడ్డారు, అడిగింది నడి రోడ్డున పడ్డారు, మరి ఎవరు తప్పు? వాళ్ళు నిజంగా ఇది మంచి బ్రహ్మాండమైన సంస్థ, వాళ్ళు చేరే విధానం ఎట్లా చేరినా కూడా, దీనిలో పర్ఫెక్ట్ ఇచ్చిన వర్క్ నేర్చుకున్నా కూడా, మేము 30,000 వస్తుంటే ఈరోజు బయటికి పోతే 50,000 వస్తుంది. వాళ్ళకి రోడ్డున పడాల్సిన అవసరం కూడా ఉండదు నిజంగా వాళ్ళు వర్క్ నేర్చుకుంటే. మరి వర్క్ నేర్చుకోకపోతే వాళ్ళ తప్పు, తీసుకోవడం వీళ్ళ తప్పు అంటారు. ఇంకెక్కడ రోడ్డున పడతారు? జెన్యూన్ ఎంప్లాయ్ అయితే రోడ్డున పడ్డు, వర్క్ నేర్చుకుంటే 5 ఏళ్ళ తర్వాత ఏంటి సార్ రోడ్డున పడేది? ఇంకా చూస్తాం అవసరాలను బట్టి. ఇప్పుడు వీళ్ళని తీసాం కాబట్టి 400 ఫిల్ చేయము, వాళ్ళని 400 వైసీపీ వాళ్ళని తీసిన కాబట్టి 400 టీడీపీ వాళ్ళని పెట్టాలని రూల్ కాదు అది. అవసరం మేరకే తీసుకుంటాము. అవసరం మేరకు ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. ఇంతకుముందు మనం చెప్పాం కదా, మొత్తం కంప్లీట్గా రివైవల్ చేస్తున్నాం ఆర్గనైజేషన్ని. రివైవల్ చేస్తూ ఎక్స్పాన్షన్కి వెళ్ళే అందులో భాగంగా అవసరమైన మేరకు తీసుకుంటాం, కానీ కేవలం ఉద్యోగాలకు ఇవ్వడం కోసం మాత్రం తీసుకోము. భోగాపురం అంతర్జాతీయ నిర్మాణ పనులను నిర్దిష్ట కాల పరిమితికి లోబడి సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖలు ఏజెన్సీలకు సూచించారు. విమానాశ్రయ నిర్మాణంతో పాటు అక్కడ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏజెన్సీల ద్వారా చేయాల్సిన ఏర్పాట్లను కూడా సీఎస్ సమీక్షించారు. రాష్ట్ర సచివాలయం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం సీఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతంగా సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విమానాశ్రయ నిర్మాణంతో పాటు అక్కడ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏజెన్సీల ద్వారా ఏర్పాటు చేయవలసిన ఏర్పాట్లను కూడా సీఎస్ సమీక్షించారు. ముఖ్యంగా కస్టమ్స్ బ్యూరో, ఇమిగ్రేషన్,
CISF, భద్రత, ఆరోగ్య తదితర శాఖల పరంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్చించారు. అదేవిధంగా విశాఖపట్నం నగరం నుండి భోగాపురం విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీ తదితర అంశాలపై కూడా CS నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కార్యదర్శి డాక్టర్ N యువరాజ్, ఏపీ మారిటైమ్ బోర్డ్ CEO ప్రవీణ్ ఆదిత్య పాల్గొన్నారు. అలాగే వర్చువల్గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పౌర విమానయాన సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కష్టాలనేవి శాశ్వతం కావని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదని తెలియజేశారు. మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశామన్నారు. ఎన్నికలకు ముందు అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలియజేశారు. పులివెందుల పర్యటనలో భాగంగా కడప నేతలు, కార్పొరేటర్లతో తాజా పరిమాణాలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి ప్రజలకు మంచి చేశామని అన్నారు. ఈ రోజు కూడా ప్రతి ఇంటికి మనం కాలర్ ఎగరవేసుకుని వెళ్ళగలుగుతాం. ప్రతి ఇంట్లో మనం చెప్పింది చేశామనే మాట ప్రజల నుంచి వినిపిస్తుంది. ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు. అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ 6 చేశామని వెళ్ళగలుగుతారా? వాళ్ళు ప్రజల దగ్గరకు వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి. ఏ ఇంటికి వెళ్ళినా చిన్న పిల్లలతో సహా నీకు 15,000, నీకు 15,000 అని, వారి తల్లులైతే నీకు 18,000, ఆ అమ్మలకు తల్లులు అత్తలు కనిపిస్తే నీకు 48,000 అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు ఇంట్లో కనిపిస్తే 36,000 అని, కండువా వేసుకుని ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000 అని ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా ఆశ పెట్టారు. వారంతా మా డబ్బులు ఏమయ్యాయి అని నిలదీస్తారు. ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్లే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం మాట చెప్పిన మాట మీద నిలబడాలనే తపన, తాపత్రయంతో ప్రజల కష్టాలు నా కష్టాల కన్నా, ప్రభుత్వం కష్టాల కన్నా ఎక్కువ అని చెప్పి భావించి ప్రజలకు మంచి చేసిన ఆ చరిత్ర ఎక్కడికి చెప్పుకున్నాం. ఈ రోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరింట్లో మనం పోయినా కూడా మనం కాలరైజ్ చేసుకోగలుగుతాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్త నేనే కాలరైజ్ చేసుకుని పోగలుగుతాం. ఓడిపోయినా కూడా కాలరైజ్ చేసుకుని పోగలుగుతాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రతి ఇంట్లో మా ప్రభుత్వంలో మేము చెప్పిందంతా చేసినాము అని చెప్పి ప్రజలను మనం అడిగినప్పుడు సంతోషంగా అవునమ్మా మీరు చేసినారు అని చెప్పే మాట ప్రజల నుంచి మనకు వినిపించే పరిస్థితిలో మనం ఉన్నాం అని నేను అప్పటికే అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఉన్న వాళ్ళు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఈ కార్పొరేటర్లు కానీ, మీరు ఎవరైనా మా ఎక్కువ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 అని చెప్పినాడు. ఈరోజు చెప్పిన వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి చెప్పగలుగుతారా? వాళ్ళు ప్రజల ఇళ్ళకి పోవాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకు పోయినారంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు నా 15,000 ఏమైనా అడుగుతారు, చిన్నపిల్లలు నా 18,000 ఏమైనా అడుగుతారు, అక్కలు పెద్దలు నా 48,000 ఏమైనా అడుగుతారు, రైతులు నా 20,000 ఏమైనా అడుగుతారు, ఇంకా ఉద్యోగం కోసం ఎదుర్కొనే పిల్లలు నా 36,000 ఏమైనా అని అడుగుతారు. ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం కార్యకర్త కూడా ఏ ఒక్కరి ప్రజల ఇళ్ళలోకి పోయే పరిస్థితి లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే 6 గంటలు అయిపోయింది. కళ్ళు మూసుకుంటే కళ్ళు తెచ్చేసరికి 7 గంటలు అయిపోయింది. సమయం గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ చంద్రబాబు నాయుడు భయం ఎక్కువ అవుతుంది, వాళ్ళ కార్యకర్తల్లో ఇంకా గుమ్ములు ఎక్కువ అవుతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో మనం ఇంకా ఎక్కువ పెరుగుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్భవన్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ అందరినీ కలిపి ఉంచుతుందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. మహిళలకు ఉపాధి మార్గాలు అన్వేషించి అవకాశాలు కల్పించాలి అని అధికారులకు ఆదేశం. జాతీయ వినియోగదారుల దినోత్సవంలో పాల్గొన్న మంత్రి నాదెళ్ల మనోహర్. అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని వ్యాఖ్య.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.